ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పరిణామాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ లో మధ్యవర్తిగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి ఒక్కడే 2,300 కోట్ల రూపాయలు దోచినట్టు కూడా గుర్తించినట్టు వార్తలు చూస్తున్నాయి. ఇక లిక్కర్ స్కామ్ లో ముడుపులు వివిధ రూపాల్లో పెద్దలకు చేరినట్టుగా కూడా విచారణలో వెల్లడైంది. బంగారం బిస్కెట్ల రూపంలో, డబ్బు రూపంలో, మైనింగ్ రూపంలో విదేశాలకు తరలించారని, అలాగే విదేశాల్లో యూరప్ ను మనీ లాండరింగ్ కు ఎంచుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా భావిస్తున్న 3 నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు షాక్ ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్టులో 7వ తేదీన విచారణ ఉన్నందున జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. చట్టపరంగా 3 అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై కూడా విచారణ జరుపుతామని పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో వీరి 3 అత్యంత కీలకంగా ఉన్నారు. వీళ్ల 3 అరెస్టు చేసి విచారిస్తే కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం కు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశిస్తే అక్కడ భంగపాటు ఎదురైంది. అంతేకాకుండా అరెస్టు చేయాలంటే చేసుకోవచ్చంటూ పోలీసులకు లైన్ క్లియర్ చేయడంతో సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు మరో 2 పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఎక్కువవుతోంది. లిక్కర్ స్కామ్ లో నిందితులు తమ పేర్లు చెప్పడంతో అరెస్టు భయంలో ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక మద్యం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వీరిని ఇంకా నిందితుల జాబితాలో చేర్చకపోయినా A1 నిందితుడి రిమాండ్ రిపోర్ట్లో వీరి పేర్లుండడంతో అరెస్టు చేసే అవకాశాలున్నాయని టెన్షన్ పడుతున్నట్టు చెబుతున్నారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాదన తెలియజేస్తే గాని ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోలేమంటూ చెప్పిన హైకోర్టు ఈ కేసును ఈ నెల 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా అంతవరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డితో పాటు మిగిలిన 2 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉండడంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని కూడా స్పష్టం చేస్తూ కేసును 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామంతో పిటిషనర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిందితులను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారు. ఈ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించారు. ఆయన వాంగ్మూలం ప్రకారం వైసీపీలో కీలక నేతలతో పాటు గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 7న హైకోర్టు విచారణ వరకు అయినా అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్లు కోరిన సుప్రీం తిరస్కరించింది. 2 రోజుల పాటు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అంటూ ఎదురు ప్రశ్నించింది కోర్టు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధి, అధికారాల ప్రకారం అరెస్టు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. మరోవైపు 7వ తేదీ విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ఇక కేసు మెరిట్స్ పై తాము ఎలాంటి కామెంట్స్ చేయమని స్పష్టం చేసిన ధర్మాసనం నిర్ణయాధికారం హైకోర్టుకే వదిలేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.